హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. ఇండియన్ 2 రీజన్గా థియేటర్సే ఫ్లాప్ అయింది. అండ్ అదేవిధంగా ఓటీటీలో కూడా 4 వారాల గ్యాప్లోనే నెట్ఫ్లిక్స్లో కూడా ఈ సినిమాని స్ట్రీమింగ్ చేశారు. ఈ ఎఫెక్ట్ ఇండియన్ 3 మూవీ మీద పడింది మామ. ఆల్రెడీ ఫ్యూ మంత్స్ బ్యాక్ ఇండియన్ 3 ఈసారి థియేటర్లో కాకుండా డైరెక్ట్గా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. సేమ్ నెట్ఫ్లిక్స్లో, అది కూడా జనవరి మంత్లోనే సంక్రాంతికి రిలీజ్ అవుతుందని తెగ వైరల్ అయిన పోస్టర్ ఇదే మామ. ఈ పోస్టర్ వైరల్ అయింది. ఇండియన్ 2 సినిమా ఫ్లాప్ అయింది. ఆ ఎఫెక్ట్ ఇండియన్ 3 మీద పడింది. ఇండియన్ 2కి మామూలుగా ట్రోల్ చేయలేదు ఆ సినిమాని. సో ఆ ఎఫెక్ట్ వల్ల ఇండియన్ 3 ఈసారి డైరెక్ట్గా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుందని ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారు అప్పుడు ఫ్యూ మంత్స్ బ్యాక్. సో ఫైనలీ 2 days బ్యాక్ ఈ సినిమా డైరెక్టర్ శంకర్ గారు ఒక రీజన్గా ఇంటర్వ్యూలో ఇండియన్ 3 ఓటీటీలో రావడం లేదు, అది జస్ట్ రూమర్ మాత్రమే. అండ్ ఫైనలీ ఈ ఇండియన్ 3 థియేటర్లో రిలీజ్ చేస్తున్నామని కరాట్కండిగా చెప్పేశాడు. మొత్తానికి కన్ఫర్మ్ అయిపోయింది. ఇండియన్ 3 నెక్స్ట్ ఇయర్ 2025 జూన్ మంత్లో లేకపోతే ఆగస్ట్ మంత్లో అలా రిలీజ్ అవ్వచ్చు. కానీ ఇంకా డేట్ లాక్ చేయలేదు, మంత్ కూడా కన్ఫర్మ్ చేయలేదు మూవీ టీమ్. ఓకే, ఇండియన్ 3లో హీరోయిన్ కాజల్ అగర్వాల్ మెయిన్ లీడ్లో యాక్ట్ చేస్తుంది. ఇండియన్ 2లో లేదు మామ, ఒక్క సీన్లో కూడా లేదు. అండ్ అదేవిధంగా ఇండియన్ 3 ట్రైలర్ ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక ఇండియన్ 3లో వీరశేఖరన్ ఒక మెయిన్ క్యారెక్టర్ ఉంటుంది మామ, కమల్ హాసన్ గారి క్యారెక్టర్, స్వాతంత్ర సమరయోధుడిగా. ఆ క్యారెక్టర్ హైలైట్గా ఉంటుందని టాక్. మొత్తానికి ఇండియన్ 3 బ్లాక్ బస్టర్ అవ్వాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఇండియన్ 2 ఫస్ట్ హాఫ్ బాగుంది కానీ సెకండ్ హాఫ్ దొబ్బింది మామ. సో దానివల్ల సినిమా ఫ్లాప్ అయింది, అది మ్యాటర్. సో మొత్తానికి ఇండియన్ 3 బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నా. చూద్దాం నెక్స్ట్ ఇయర్. ఓకే, ఇక నెక్స్ట్ సెకండ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ ఏంటంటే పుష్ప 2 ద రూల్. అండ్ మనం చెప్పినట్టుగానే 1500 కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ చేస్తుందని చెప్పా. సో ఫైనలీ మనం చెప్పినట్టుగానే మన ఎస్టిమేషన్ ఎప్పుడు మిస్ అవ్వదు. ఈరోజు మూవీ టీం అఫిషియల్గా తన ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్టర్ రిలీజ్ చేసింది మామ. 1508 కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ చేసింది ఈ సినిమా. సో ఎక్స్క్లూజివ్ ప్రూఫ్. మొత్తానికి 1700 కోట్లు కూడా గ్రాస్ కలెక్షన్ చేస్తుంది లాంగ్ రన్ వరకు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇంకా హిందీలో నార్త్లో దుమ్ము లేసిపోతూ ఉంది. అండ్ కొన్ని ఏరియాలో ఈ సినిమా బ్రేకింగ్ టార్గెట్ కంప్లీట్ అయింది, కానీ మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఇంకా బ్రేకింగ్ టార్గెట్ కంప్లీట్ అవ్వలేదు. కేరళలో బ్రేకింగ్ టార్గెట్ కంప్లీట్ అవ్వలేదు, తమిళనాడులో కూడా బ్రేకింగ్ టార్గెట్ కంప్లీట్ అవ్వలేదు. సో మొత్తానికి కేరళలో ఈ సినిమా ఫ్లాప్ అవ్వబోతుంది, తమిళనాడులో కూడా ఈ సినిమా ఫ్లాప్ అవ్వబోతుంది. అండ్ తమిళనాడులో ఈ సినిమా బ్రేకింగ్ టార్గెట్ 50 కోట్లు, ఇంతవరకు కలెక్షన్ చేసింది 30 కోట్లు, ఇంకా 20 కోట్లు కలెక్షన్ చేయాలి, అది సాధ్యం కాని పని. ఇక కేరళలో ఈ సినిమా 20 కోట్లు బిజినెస్ చేస్తే ఇంతవరకు కలెక్షన్ చేసింది 7,65,00,000. అండ్ రిమైనింగ్ ఈ సినిమా ఇంకొక 12 కోట్ల దాకా కలెక్షన్ చేయాలి, అది సాధ్యం కాని పని. ఎందుకంటే 2 ఏరియాలో ఈ సినిమా ఈజీగా ఫ్లాప్ కాబోతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇక ఈ సినిమా ఓటీటీ విషయానికి వస్తే మామ, అండ్ ఎనీ టైం ఈ సినిమా మనకు హెచ్డి వర్షన్ లీక్ కాబోతుంది. మోస్ట్లీ ఈరోజు మిడ్నైట్ 12 గంటలకు కూడా ఈ సినిమా మనకు అవైలబుల్ ఉండొచ్చు, ఓన్లీ తమిళ్ వర్షన్లో మాత్రమే. అండ్ మేబీ తెలుగులో కూడా రావచ్చు. కానీ ఈ సినిమా నెక్స్ట్ మంత్ జనవరి 5, 9, 14 ఈ డేట్లో డామ్స్టర్గా స్ట్రీమింగ్ అవుతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. జనవరి 5, జనవరి 9, జనవరి 14 ఈ డేట్లో వచ్చేస్తున్నామో కన్ఫామ్గా. హెచ్డి వర్షన్ మాత్రం ఎనీ టైం లీక్ అవ్వచ్చు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. క్లియర్? సో ఫైనలీ అది మా మ్యాటరా. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ ఉంటామా. బాయ్.